టీవీ5 ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ సుబ్రహ్మణ్యం. అదేంటి అనుకుంటున్నారు కదా, మీ డౌట్ కరెక్టే, నేను సుబ్రహ్మణ్యం అన్నది కరెక్టే. ఊరంతా ఎవడే సుబ్రహ్మణ్యం అంటున్నారు, వీడెవడన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఇక మన హెడ్లైన్స్లోకి వెళ్తే, కోస్తా జిల్లాలో జోరుగా కోడిపందాలు, కోట్లలో బెట్టింగ్లు, కనిపించని పోలీస్ ఆంక్షలు. ఢిల్లీలో బిజీగా ఏపీ సీఎం, కేంద్రం హామీలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు. బీజేపీ వైపు జయప్రద చూపు, ఢిల్లీలో కేజ్రీవాల్ పై పోటీ చేసే అవకాశం. తిరుపతిలో జింకను చంపేసిన చిరుత, అనంత కర్నూలు జిల్లాల్లోనూ పులుల కలకలం. రివర్స్ రెపో రేట్ తగ్గించిన ఆర్బీఐ, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఇక వార్తల్లోకి వస్తే, కొక్కరకో అని కూయడమే కాదు, బరిలో దిగి పౌరుషాన్ని చూపిస్తున్నాయి పందెం కోళ్లు. పోలీసుల ఆంక్షలు, ఎక్కడికక్కడ పికెట్లు ఉన్న పుంజులని నువ్వో నేనో అంటూ తేల్చేసుకున్నాయి. గోదావరి జిల్లాల్లో కాలు దువ్వి దుమ్ము రేపుతున్నాయి. ఈ 3 రోజుల్లో 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరగబోతున్నాయి. ఏడాది పాటు జీడిపప్పు, బాదం పప్పు తింటూ ఏపుగా ఎదిగిన కోళ్లు ఎప్పుడెప్పుడు కాలు దువ్వుదామా అంటూ ఎదురు చూశాయి. ఈ నెల రోజుల నుంచైతే భారీ కసరత్తే చేశాయి. ఎన్నాళ్ళలో వేచిన సమయం కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి రెచ్చిపోయాయి. పందేలను ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు. కొన్ని చోట్ల ఆపే ప్రయత్నం చేసినా పోలీసులు వెళ్లిపోగానే మళ్లీ షురూ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో ప్రజా ప్రతినిధులే రిబ్బన్ కటింగ్ చేశారు. మన సంప్రదాయాన్ని ఎలా నీరుగార్చేది అంటూ కోడి పందాలను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లిలో జరిగిన పందాల్లో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్సీ మేకా శేషబాబు పాల్గొన్నారు. ఒక్క కోడి పందాలే కాకుండా గుండాట, పేకాట విచ్చలవిడిగా జరిగాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఏలూరులోనైతే కోడి పందాలు హోరెత్తిపోయాయి. పోలీసులు కాపలా కాయడంతో పందెం రాయళ్లు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. పోలీసులు వెళ్లిపోగానే పందాలను మొదలుపెట్టారు. వీటిని చూడ్డానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురంతో పాటు ముంపు మండలమైన కుక్కునూరులో కూడా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. అటు తూర్పు గోదావరిలోనూ కోళ్ల పందాలు జోరుగా సాగాయి. వలసపాకలో కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం రావడంతో పోలీసులు శిబిరాలపై దాడి చేశారు. ముందే అప్రమత్తమైన పందెం రాయళ్లు కోడి పుంజులతో పరారయ్యారు. చాలా చోట్ల పోలీసులు అడ్డు తగలడంతో కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. పొట్టేళ్ల బండిపై కోడి పుంజలతో ఏలూరంతా తిరిగారు. ఆ తర్వాత డీఐజీ కార్యాలయానికి వెళ్లి కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ వినతి పత్రం సమర్పించారు. గోదావరి జిల్లాలోనే కాదు, గతానికంటే భిన్నంగా కృష్ణా జిల్లాలోనూ కోడి పందాలు జరిగాయి. సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలను ప్రారంభించారు. కోడి పందాల మాట అలా ఉంటే, ఒకసారి పండగ విశిష్టత దగ్గరకు వద్దాం. తెలుగు వాళ్ళం సంక్రాంతి జరుపుకుంటున్నాం. మనలాగే మిగతా ప్రాంతాల్లోనూ ఈ తరహా వేడుకుంటుంది. దేశంలో అన్ని చోట్ల వివిధ రూపాల్లో సంక్రాంతిని జరుపుకుంటారు. అక్కడి సాంప్రదాయాలు, కళలు అన్నీ ఆ పండుగలో స్పష్టంగా కనిపిస్తాయి.
సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ పండుగను తెలుగువారు 3 రోజులు జరుపుకుంటే తమిళ్లో 4 రోజుల పాటు సంబరాలు చేసుకోవడం విశేషం. మొదటి రోజు భోగి, రెండో రోజు థాయ్ పొంగల్, మూడో రోజు మట్టు పొంగల్, నాలుగో రోజు కనుం పొంగల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళనాడులో భోగి రోజు పాత వస్తువులను మంటల్లో వేసేస్తారు. దుష్ట శక్తులు రాకుండా అడ్డుకునే శక్తి వేపాకులకు ఉందని భావించే తమిళ్లో వాటిని ఇంటిపైన, గోడలపైన ఉంచుతారు. ఇక రెండో రోజు అసలైన పర్వదినం. ఉదయాన్నే కొత్త బియ్యం, బెల్లం, పాలు కలిపి కొత్త కుండలో పొంగల్ని వండుతారు. దీన్ని సూర్యోదయాన్ని ప్రకృతికి నైవేద్యంగా పెట్టి సూర్యుడు, ప్రకృతిని ఆరాధిస్తారు. ఆ తర్వాత వడలు, మురుకులు, పాయసం వంటి వంటకాలను తయారు చేసి ఇంటిలిపాది ఆస్వాదిస్తారు. ఇక మూడో రోజు పశువులను అందంగా అలంకరించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. చివరిదైన నాలుగో రోజు తమ బంధువుల ఇంటికి వెళ్లి పంటలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి సంబరాలు చేసుకుంటారు. అస్సాంలో మాఘ్ బిహుగా పిలుస్తారు. దీన్నే భోగాలి బిహు అని కూడా అంటారు. ఇది కూడా రైతుల పండుగే. మాఘమాసం చివరి నాటికి పంట కోతలన్నీ పూర్తయిపోతాయి. ఈ సంతోషంలోనే అస్సామీలు పండుగ జరుపుకుంటారు. భోగి మంటలు కూడా వెలిగిస్తారు. విందులు, వినోదాల్లో మునిగి తేలుతారు. యువతీ యువకులంతా వెదురు బొంగులతో గుడిసెలు వేసి ఆకులతో పైన కప్పుతారు. అందులో దేవుడికి నైవేద్యం తయారు చేసి మరుసటి రోజు ఆ పూరి గుడిసెను తగులబెట్టేస్తారు. టెకెలి బోంగా అంటే కుండలను పగులగొట్టడం ఈ వేడుకల్లో ప్రధానంగా ఆకట్టుకుంటాయి. పల్లెకు పోదాం రా అంటూ సంక్రాంతి వేళ అందరినీ ఒకచోట చేర్చే ప్రయత్నం చేశారు స్పీకర్ కోడెల. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలంలోని తన సొంత ఊరు కండ్లగుంటలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానికులు, ఎన్ఆర్ఐలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కోడెలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. బాయ్. ఈ యొక్క సందేశాన్ని సమాజానికి అందించారు. నేను కోరేది ఒకటే, మన ఊరిని మనం బాగు చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా వారి గ్రామాన్ని, వారి తల్లిని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధికి సహకరించాలనే ఒక సందేశాన్ని మా గజల్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చాలా దృఢపడున్నాను. గజల్ శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అంతే స్ఫూర్తివంతంగా ప్రజలకు తీసుకెళ్లిన శక్తి ఆయన గళానికి ఉంది, ఆయన కళానికి ఉంది, ఆయన పాటకు ఉంది. ఆ విధంగా వారు రావడం కాకుండా వారి శ్రీమతి సురేఖ గారు తీసుకొచ్చారు. నమస్కారం అమ్మా, మా పట్టణ గ్రామ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంస్కృతి 9వ తరగతి చదువుతున్న వారి కుమార్తె శుభాశీస్సులమ్మ, పండుగ శుభాకాంక్షలు. మీరు రావడం మా గ్రామంలో, మా గ్రామానికి, గ్రామంలో జరుగుతున్న పల్లెకు పోవడానికి ప్రత్యేక ఆకర్షణ కాదు, ప్రత్యేక ప్రేరణ కలిగిందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. నేను ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వం ఇచ్చే నిధులతో ప్రభుత్వంలో ఉన్న అధికారులతో సాధ్యం కాదు. మనం అందరం కూడా మన తల్లిని గురించి ఎట్లా ఆలోచిస్తామో మన గ్రామాల గురించి ఆలోచించాలి. అందరూ కోట్ల రూపాయలు వెచ్చించలేకపోవచ్చు, అందరూ కాయ కష్టం చేయలేకపోవచ్చు. కానీ ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వ నిధులు ఉంటాయి, ప్రభుత్వ అధికారులు ఉంటారు. వాళ్ళని మనం ఆలంబనంగా తీసుకోవాలంతే. ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే మన అందరం ఐకమత్యంగా ఉంటే, నేను చెప్పాను ఇందాకనే, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు చెప్పు, కులం వద్దు, మతం వద్దు, రాజకీయం వద్దు, వర్గం వద్దు, అంతకన్నా వద్దు. అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకుంటారు. దాని గురించి ఆలోచించాల్సింది మాట్లాడే సందర్భమే కాదు. ఆ రకంగా ఈ రోజు వచ్చినటువంటి మా గజల్ శ్రీనివాస్ గారు నిజంగా అది మనకి ఒక సందేశం. ఇది ఒక విస్తృతంగా ఒక సునామీలాగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు ఆలోచింపు చేయాలి. ఎందుకంటే మన యొక్క శక్తిని అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా, మనకున్నట్లు వనరులన్నీ కూడా గ్రామాల్లో ఏ ముఖాన్ని చేద్దామా, ఏ పార్టీలు చేద్దామా, ఏ కులాన్ని పోషిద్దామా అని అనుకున్నా ఉన్నాయి. అవన్నీ కాదు. మన శక్తి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి. ఒక ఉపయోగపడే శక్తిగా మార్చుకున్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం ఇన్ని